పునిశీల గారు సార్ ఇస్తాను సురేష్ గారు, మీ ఇద్దరికి సమాధానం చెప్పాల్సింది ఆవిడే కదా, ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ. ఆవిడ అరగంట మాట్లాడారు సార్, మీ ఇద్దరే ఇప్పుడు అది అమరావతి అంశం కదా, వాళ్ళిద్దరు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, దాని సమాధానం ఆవిడ చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ. వెయిట్, మాట్లాడండి పునిశీల గారు. పునిశీల గారు అమరావతి ఆ ప్రాంతమే కదండి అమరావతి అంటే. అమరావతి అయ్యుండి అలా మాట్లాడకూడదండి అమరావతి గురించి. సరే ఓకే, ఏం చెప్తాం, మీరు ఎందుకండి బాధపడతారు? మీరు చెప్పారు కదా సార్ వర్మ గారు, అమరావతి ఫస్ట్ సెల్ఫ్ సస్టైన్ క్యాపబిలిటీ అంటే క్యాపిటల్, సారీ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అని చెప్పారు. కానీ స్టిల్ నో ఇప్పటికీ సుమారుగా 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఈ రోజుకి కూడా అభివృద్ధి మరి ఏంటి అసలు ఐరావతం అన్నట్టు చెప్తా ఉన్నారు చాలా గొప్పగా ఇందాక బాలకోటయ్య గారు. మరి 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,39,000 కోట్లు అప్పు చేస్తే, మరి వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలోనే ఒక సంవత్సరంలో 8 రోజులు తప్ప రోజుకి 492 కోట్ల రూపాయలు చప్పున మరి 2 ఏళ్లకు గాను 3,63,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు సార్. మరి ఈ హామీలు ఎక్కడికి పోతా ఉన్నా, ఇందాక ఆయన చెప్పారు పెన్షన్లు అద్భుతంగా ఇచ్చేస్తున్నారని చెప్పని. మరి పెన్షన్లు మరి 2019లో మరి చంద్రబాబు నాయుడు గారు దిగే టైంకి రాష్ట్రంలో 49 లక్షల పెన్షన్లు ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి దానికి 64 లక్షల పెన్షన్లు చేశారు. 64 లక్షల మందికి పెన్షన్లు అంటే లిటరల్లీ 16 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత ఇస్తామన్నా మేము 4,000 ఇచ్చేస్తాం ఒక్కసారే అని చెప్పని 1,000 రూపాయలు ఒక్కసారే పెంచి పాపం 4,000 ఇస్తున్నామని డప్పు కొట్టుకుంటున్నారు. కానీ 2 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. 6.5 లక్షల పెన్షన్లు 2 ఏళ్లలో తీసి పారేసినటువంటి పరిస్థితులు. సార్ మా ఊరోడు ఎవరు లేకపోతే మా ఊరి కథ చెప్పేస్తాను అంటే ఇక్కడ వినటానికి ఎవ్వడిక్కడ సిద్ధంగా లేడు సార్. అమరావతిలో సంతోషం, ఎమ్మెల్యే భవనాలు కట్టారు సంతోషం, మరి సీడ్ యాక్సెస్ రోడ్ వేశారు సంతోషం. మరి అసలు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతగా ఉంటుందా సార్? అసలు అమరావతి శివరామకృష్ణన్ కమిటీ యాక్చువల్ గా వీళ్ళు క్యాపిటల్ అనుకుంటున్నటువంటి ప్లేస్ లో కట్టడాలు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వేరే ప్లేస్ లో కట్టడానికి అయ్యేంతటువంటి ఖర్చుకి డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది. అది మరి నీళ్లు ఎక్కువగా ఉబికేటటువంటి ప్లేస్ అని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి సాక్షాత్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా వరల్డ్ బ్యాంక్ కూడా దీనికి అప్పు ఇవ్వడానికి తిరస్కరించింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాదండి, ఇప్పుడు సరే మీరు చెప్పారు అక్కడ అవినీతి జరుగుతున్నదో ఇంకోటి జరుగుతుందో ఇంకోటి జరుగుతుంది. సరే అవినీతి జరుగుతున్నది అన్నది అది నిరూపించండి. అవినీతి జరుగుతున్నది అంటే అవినీతి ప్రతి దగ్గర కూడా అవినీతులు ఉంటుంటాయి కాబట్టి ఇక్కడ సరే వినండి ఒకసారి నా మాట నేనేం అడుగుతున్నానో చెప్పకుండా మీరు ఒకరే బాలకృష్ణ గారు కాదండి. ఇప్పుడు ఎమ్మెల్యేలకి కట్టిన క్వార్టర్స్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయన్నది కరెక్ట్? అది సార్ ఈ మాటకి తెగ బాధపడిపోతున్నారు. అబ్బా అద్భుతం సార్, యాంకర్ గా మీరు కూడా చాలా బాధపడతా ఉన్నారు. కాదండి, మా వీధిలో మా ఇంటి పక్కన అసాంఘిక చర్యలు జరుగుతున్నది మన ఇంట్లో జరుగుతున్నది అంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? ఇప్పుడు రాజధాని మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేలు కదా వాళ్ళు క్వార్టర్స్ కదా. నేను సమాధానం చెప్తాను సార్, ఒక్క నిమిషం. బాధపడిపోతున్నారు అంటే అది కరెక్టా అని ఏదన్నా విమర్శించవచ్చు కానీ ఇలాంటివి కాదు కదా. ఒక కుటుంబాలు నీ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా ఇందులో? అసాంఘిక కార్యక్రమాల్లో మీరు ఇస్తామన్నా తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరులేండి. పుణ్యశీల గారు జీతాలు, ఎలివెన్సులు, సౌకర్యాలు తీసుకుంటున్నారుగా అసెంబ్లీ పోకుండా. ఒక నిమిషం బాలకోటి గారు, టైం తక్కువ ఉంది, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా, క్రాస్ టాక్ వద్దు. మున్సిపల్ గారు సింపుల్ గా. సార్ మీరు అది తప్పు అని మీరు మాట్లాడుతా ఉన్నారు. రిషికొండ భవనం 464 కోట్ల రూపాయలతో అక్కడ మరి అన్ని రకాల అనుమతులతో మరి పర్యావరణానికి సంబంధించి కానీ టూరిజం ని డెవలప్ చేసేటటువంటి నేపథ్యంలో అక్కడ ఒక మంచి కట్టడం అనేది కడితే జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణిని తీసుకెళ్లి అక్కడ పెట్టడానికి కట్టించాడా,
ఆయన సొంత ఆస్తిలాగా కట్టుకున్నాడా? మరి కాదండి, అధికారం దానికి రాలేదు కాబట్టి సరే సరే ఓకే కాదు, మీరే అధికారం ఆలోచించుకోండి. వచ్చుంటే సరే గనక- సరే అధికారం దీన్ని వచ్చుంటే దీన్ని నేను గనక పెంచడానికి ఆయన నాకు ఇష్టం లేదు, ఈ టాపిక్ నాకు వాళ్ళు పెంచడం ఇష్టం లేదు. వినండి, మాట్లాడలేదా? ఇప్పుడు ఏమన్నారండి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండడానికి కట్టించుకున్నారు అన్నారు. అది బూతు మాట. ఇప్పుడు పేరు నాని గారు బూతులు మాట్లాడారా అదే సార్? అసాంఘిక చర్యలు అంటే ఏంటి? ఒక ఇళ్లలోని పేరు నాని గారు అన్నారని కాదు, ఎవరన్నా సరే ఎందుకు అనవసరమైనవని, వేరే చాలా ఉన్నాయి కదా మాట్లాడుకోవడానికి. సార్ ఇందాక మస్తాన్ రావు గారు అన్నట్టు ఇప్పుడు మొన్న మరి ఇదే డిస్కషన్స్ లో డిబేట్ లో గబుక్కుమని బండారు వంశీ గారు డిస్కషన్ కు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గనక చూస్తా ఉంటే గనక పాన్ వీడియోస్ చూస్తున్నట్టుంది అని చెప్పని అనగానే వంశీ అట్లా మాట్లాడద్దు దయచేసి అని మీరు ఖండించారు. ఆయన అనమని మీరు చెప్పారా? సరే ఇది కరెక్ట్ కాదని ఒప్పుకుంటున్నారా పోనీ మీరు? అతనికి వచ్చింది ఇంటెన్షనల్లీ అతను సరే ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్, నేను అదే అంటున్నాను. అనవసరం, నేను ఏమంటున్నానండి, ఎవరిని తప్పట్టట్లేదు ఇక్కడ. ఎందుకు అనవసరమైన ఇలాంటి పేర్ని నాని గారు ఇంటెన్షనల్లీ అనకపోవచ్చు, యథాలాపంగా నేను అదే అంటున్నానండి. నేను కావాలని మాట్లాడారు సార్. ఓకే, తెలుగుదేశం మాట్లాడిన తప్పే, జనసేన మాట్లాడిన తప్పే, సురేష్ గారు రెస్పాండ్ అవ్వండి. సార్ వర్మ గారు, ఇప్పుడు టైం అంతా మీరే తీసుకున్నారు. పుణ్యశీల గారు చెప్పిన ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ లో కూర్చున్నారు, ఆయన బెంగళూరులో ఉన్నారంటే ఇలా హైదరాబాద్ లో కూర్చున్నా, ఎవరు ఎక్కడ కూర్చున్నా ఈ రాష్ట్రం మీద ముందు వాళ్ళకంటూ ఒక బాధ్యత ఉండాలండి ఏ నాయకుడికైనా. మేము కరోనా టైంలో ఎక్కడున్నాము ఏంటంటే, కరోనా టైంలో జన సైనికులు ప్రతి ఇంటికి అవకాశం ఉన్న ప్రతి గ్రామాలు తిరిగి మేమేం చేయాలి అన్నీ చేసాం. అప్పుడు వైసీపీ నాయకులు గట్ట అప్పుడు చేయలే. రెండోది వచ్చేసి క్యాపిటల్ అంశం మీద ఆ రోజు మా స్టాండ్ అది, ఈ రోజు ప్లాన్ బి ఉంది, రేపు ప్లాన్ సి ఉంటుంది అంటారు. ఎప్పుడు కూడా ఒక నాయకుడి రాష్ట్ర సీఎం అంటే ఆసామాసి కాదండి, ఆయన ఇష్టం కాదండి. ఏదైనా ఒక పరిశ్రమ కానీ, ఏదైనా ఇలాంటి క్యాపిటల్ లాంటి ఇవి కానీ, లేదంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టులు కానీ కట్టేటప్పుడు ఇది ఒక లాంగ్ విజన్ మీద పెట్టి జరపాలి. 5 ఏళ్ళు అయ్యేది కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రేపు టైం తక్కువ ఉంది కదా, మీకే ఇచ్చాను కదా, మళ్ళీ ఆయన మాట్లాడినప్పుడు టైం తక్కువ ఉంది. ఒక విజనరీ మీద వెళ్ళి ఒక ప్లానింగ్, ఈ రోజు ఏ గవర్నమెంట్ అయినా ఉండేనండి, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, దాన్ని కంటిన్యూషన్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇది ఎందుకంటే ఎవరి సొత్తు కాదు, ఇది పబ్లిక్ మనీ కాబట్టి ఇష్టానుసారంగా వచ్చేసి ఎవడొస్తాడు మార్చుకుంటూ వెళ్ళిపోవడానికి గట్ట కాదు. ఇది ఒక సీఎం స్థాయి మనిషి అంటే ఏం ఆలోచించాలండి? ఆ రోజు శివరామకృష్ణ కమిటీ చెప్పిందని అంటున్నారు. శివరామకృష్ణ కమిటీని చెప్పినప్పుడు అసెంబ్లీలో 30,000 ఎకరాలకి ఈయన ఎందుకు ఓకే చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చెప్పి అమరావతికి చేయని ఎందుకు చెప్పాలి? తర్వాత ఏమో తర్వాత విశాఖపట్నం ఎందుకు అనాలి, తర్వాత నెల్లూరు ఎందుకు అనాలి, ఈ రోజు మావిగాని ఎందుకు అనాలి? సార్ ఇప్పుడు ఈ రోజు ఏమో మచిలీపట్నం ఉందండి. మచిలీపట్నం అనేది ఒక కోస్టల్ కారిడార్, అది అక్కడ పోర్ట్లు ఉన్నాయి, అక్కడ లాజిస్టిక్ హబ్ వస్తుంది. ఆటోమేటిక్గా లారీలు కొన్ని వేల లారీలు అవన్నీ కూడా దుమ్ము ధూళితో చెప్పి ఎగరాసుకుంటూ వెళ్తుంది అక్కడ మచిలీపట్నంలో. అక్కడ మచిలీపట్నం వస్తే కాబట్టి క్యాపిటల్ ఉంటుంది, తీసుకొచ్చి లాజిస్టిక్ హబ్లోనే మన క్యాపిటల్ కడతారంటే ఆటోమేటిక్ క్యాపిటల్లో కలిసిపోతాయి సార్. ఇవన్నీ ఏమాత్రం అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి లేదో చెప్తున్నారు అభివృద్ధి గురించి అని చెప్పేసి, ప్రతి పంచాయతీకి వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, కనీసం హీనపక్షంలో ప్రతి గ్రామంలో 30 నుంచి 50 లక్షల రూపాయలు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఈ రోజు వేయడం జరిగింది. వాటర్ స్కీమ్లకు కానీ, అంటే ప్రతి ఊరికి చిన్న విలేజ్. ఆవిడ చెప్పిన మాటలో ఇవన్నీ 70 లక్షల రూపాయలు ప్రతి గ్రామానికి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజు సర్పంచులు కాళ్ళు రగరేసుకొని ఉంటున్నారు. ఈ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేదు, 5 సంవత్సరాలు విజయవాడలోనే ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టారా, పబ్లిక్ మీటింగ్ పెట్టారా? 5 సంవత్సరాలు ఇంటికి పరిమితం అయిపోయిన మాట్లాడుతున్నారు మీరు. సార్ ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒక ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు కూటమి సర్కార్ అసెంబ్లీ సమావేశాల్లో. ఏంటి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో జగన్ గారి హయాంలో ఏం జరిగింది ఏంటి, తర్వాత జగన్ గారు జైలు యాత్రలు, అదేవిధంగా రాష్ట్రంలో డిఎస్సీ మీద జగన్ గారు కుట్ర చేస్తున్నారని, అమరావతి డెవలప్మెంట్, కరెంటు ఛార్జీలు ఇంతవరకు మేము పెంచలేదని, ఇవన్నీ కూడా పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ జగన్ గారు కోర్టు కూడా వెళ్ళారు ప్రతిపక్ష హోదా ఇవ్వటం మీద.
దాని మీద అయ్యన్న పాత్ర గారు రూలింగ్ కూడా ఇచ్చారు. సో అది సాధ్యం కాని పని అని తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఇన్ని రకాలైన సమస్యలు అంటే వైఎస్ఆర్సీపీ ఇటీవల కాలంలో ప్రస్తావిస్తున్నది డిఎస్సి కావచ్చు, లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అప్పులు, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతల మీద వేధింపులకు గురి చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు ఇన్ని ఉన్నప్పుడు జగన్ గారు ఈ ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలందరి అభిప్రాయం కూడా ఆయన వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అంటా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను సార్, అయ్యన్న పాత్రుడు గారు కూడా అంటే రిపీటెడ్ గా ఆయన ఏం చేస్తున్నారంటే వాళ్ళకి జీతాలు ఇవ్వం, లేకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసింది, అదేదో చేసేయండి. ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు ఇలా ఎత్తరించడం దానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. మీ అసెంబ్లీ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయో ఒకవేళ వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదు అనుకుంటే ఆపేసేయండి, లేదు అనర్హత వేటు వేయాలంటే వేసేయండి. ప్రతి అసెంబ్లీ సమావేశాల ముందు ఒక చర్చ ఎందుకు? జగన్ గారు కూడా అదే కోరుకుంటున్నారు కదా. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏముందో చర్య తీసుకోమని సవాల్ విసురుతున్నారు. సో అదొక చర్చగా పెట్టద్దు. రెండోది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో 11 మందిలో 5 వెనకబడిన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకు కూడా రేపొద్దున ఆ క్వార్టర్స్ తీసుకోకపోతే పాప వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఆల్రెడీ అసెంబ్లీకి వెళ్తారా, కనీసం అసెంబ్లీ ఒకసారి వెళ్ళి చూడాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకుంటా ఉన్నారు. మా నాన్నగారు వాళ్ళ భర్త వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలని కోరుకుంటా ఉన్నారు. కనీసం వాళ్ళకన్నా అవకాశం ఇవ్వాలి కదా. జగన్ గారు అంటే 2-3 సార్లు చూశారు, వెళ్ళారు, అంతా బానే ఉంది. అరకులోయ నుంచి 2 పాడేరు వారికి గెలిచారు, విరూపాక్ష గారు గెలిచారు, అదేవిధంగా ఎర్రగొండపాలెం నుంచి గెలిచారు, బద్వేలు నుంచి గెలిచారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది కదా. వాళ్ళకన్నా అవకాశం ఇవ్వాలి. లేదంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఖచ్చితంగా ఆయన్ని అసెంబ్లీకి వెళ్ళాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన తన అభిప్రాయాన్ని పట్టుదలని వీడి వెళ్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు మేడం గారు ఇందాక ఎక్కడో 3 ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు చాలా గుండెలు బాదుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక 7-8 మందిని పీకేస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని చెప్పిన వ్యక్తి ఆ మాత్రం పుణ్యశీల గారికి అవన్నీ గుర్తులేక మాట్లాడారు. ఓకే, మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఆయన ఏదో ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఎజెండా మాకుంటుంది సార్. ప్రజల దగ్గరికి మేము ఎలా వెళ్ళాలో తెలుసు.